ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పెయిన్ మెడిసిన్ అనేది ఒక బ్రాంచ్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రజలు అంటే ఇప్పటిదాకా అవేర్నెస్ ఎక్కువ కావాలి అన్నది పక్కన పెడితే సార్, జనరల్ గా జాయింట్ పెయిన్స్ అంటే ఆర్థోపెడిషియన్ ని కన్సల్ట్ చేస్తూ ఉంటాం. అట్లా ఏ ప్రాబ్లం అయితే ఆ పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తూ ఉంటాం. సో పెయిన్ మెడిసిన్ కి సంబంధించి ఒక సెంటర్కి వెళ్ళి మనం పెయిన్ ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి, చూపించుకోవాలి అన్నది ఎంతవరకు అవసరం ఇస్ వాట్ యు ఫీల్? ఎందుకంటే ఇంతకుముందు మనం ప్రతిదీ ఏదైనా వచ్చినా కానీ జనరల్ మెడిసిన్కి వెళ్ళడం జరిగింది. సో ఫాలోడ్గా కాలం మారే కొద్దీ సైన్స్ కూడా పెరుగుతూ ఉంది. సో అడ్వాన్స్ అవుతుంది. ప్రతి 10 సంవత్సరాలకి, ప్రతి 5 సంవత్సరాలకి సైన్స్ కూడా అడ్వాన్స్ అవుతూ ఉంది. సో బ్రాంచెస్ అనేది డివైడ్ అవుతూ ఉన్నాయి. సో ఎట్లా అంటే ఇంతకుముందు మన గుండె ఆపరేషన్ గుండెకి ఏమైనా ప్రాబ్లం వస్తే కేవలం ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఒకటే ఉంది. కానీ తర్వాత స్టెంట్స్ వచ్చినాయి, సర్జరీ లేకుండానే స్టెంట్స్ వేసేస్తున్నాము. సో అడ్వాన్స్ థెరపీస్లోకి వెళ్ళిపోతున్నాము. సో అట్లాగే పెయిన్ మెడిసిన్ అనేది కూడా డిఫరెంట్ బ్రాంచెస్కి లింక్ అయ్యి ఉంటుంది. కానీ వీఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ స్పెషల్లీ అడ్వాన్స్డ్ మినిమల్ ఇన్వేజివ్ అడ్వాన్స్ ఇంటర్వెన్షన్స్కి మేము ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి దీన్ని మేము బెటర్గా ట్రీట్ చేస్తామనేది మా ఉద్దేశం. వండర్ఫుల్ సార్. సో విజయవాడ పెయిన్ కేర్ సెంటర్, ఇక్కడ మీ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ని మీరు అందిస్తున్నారు? సో మన సెంటర్లో వచ్చేసి చాలా వరకు అన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా థెరపీ కానీ, ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కానీ, డ్రై నీడ్లింగ్ కానీ, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, క్రయోన్యూరలైసిస్ కానీ, ఇంకా అడ్వాన్స్ థెరపీస్ అన్నీ చేయడం జరుగుతుంది. అలాగే మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీస్ కూడా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు న్యూరో సర్జరీ అంతా ఓపెన్ చేసి ఒక 1 వీక్ హాస్పిటలైజ్ అయ్యి పేషెంట్ని హాస్పిటలైజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా ఏమవుతుందంటే మనం కుట్లు లేకుండా, కనీసం ఇన్సిషన్ కూడా లేకుండా కేవలం ఇంజెక్షన్ థెరపీ ద్వారా డిస్క్ బల్జ్ అయిన దాన్ని మళ్ళీ నార్మల్ డిస్క్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి, అది ఎలా జరిగిద్ది అంటే, మనం డిస్క్ కనుక ఒకసారి చూస్తే డిస్క్లో మనకి 2 ఉంటాయండి, 2 రకాలుగా ఉంటాయి. ఆ డిస్క్లో మనకి మెయిన్గా 60 to 70% వాటర్ కంటెంట్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం వాటర్ తాగటం కానీ, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివి కనుక మనం చేస్తూ ఉంటే, లేదంటే వయసు పెరుగుతా డీహైడ్రేట్ అయిపోవడం కానీ ఇలాంటివి కనుక జరుగుతూ ఉంటే డిస్క్ బల్జ్ అవ్వటం మొదలు పెడతా ఉంటాయి. సో ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అవుతూ ఉంటాయో దాని చుట్టుపక్కల ఉన్న నరాలన్నీ ఒత్తుకుంటూ ఉంటాయి. సో దానికి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే సర్జరీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్ వల్ల మనం జస్ట్ చిన్న ఇంజెక్షన్ ఆఫ్ ఓజోన్ కనుక ఇంజెక్ట్ చేయగలిగితే ఆ ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ అనేది దాన్ని లాగేసి లోపలికి డిస్క్ని నార్మల్గా చేస్తుంది. సో అట్లా ఈ అడ్వాన్స్ ఇంటర్వెన్షన్ థెరపీ ద్వారా బ్యాక్ పెయిన్ని, డిస్క్ బల్జిని కానీ చాలా వరకు తగ్గించడం జరుగుతూ ఉంటుంది. సో బేసికల్గా నాకు అర్థమైంది ఏంటంటే మీతో కాన్వర్సేషన్ తర్వాత వయసు అయ్యే కొద్దీ నొప్పులు ఏమన్నా ఉంటే వాటిని అలవాటు చేసేసుకోవాలి అన్న మైండ్ సెట్ దగ్గర నుంచి, లేదా నొప్పి ఉంది అని అంటే ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని తాత్కాలికంగా ఉపశమనం పొందొచ్చు అని కూడా అలవాటు చేసేసుకునే మెంటాలిటీ దగ్గర నుంచి, ఎస్ ఎలాంటి పెయిన్ అయినా, ఏ సిచ్యువేషన్లో ఉన్న ఎంత హారబుల్ పెయిన్ అయినా సరే, ఇట్ వుడ్ బి బెటర్ ఫస్ట్ 2 స్టేజెస్లో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే పెయిన్ మేనేజ్మెంట్ కి సంబంధించి, అండ్ లేటర్ ఆన్ కూడా మనం అధైర్యపడి ఇంకా నెవర్ టు గివ్ అప్ అన్నట్టు కాకుండా దర్ ఇస్ స్టిల్ అ స్కోప్ వెర్ ఇన్ విచ్ మన పెయిన్ ని మనం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాల్టి సాక్షి లైఫ్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.